ముఖ్యమంత్రి గారు వారు చెప్తా ఉన్నారు 4% రిజర్వేషన్ కోసము మేము చాలా కష్టపడుతున్నాం అని చెప్పి. ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే అడుగుతాను, మీరు వారికి రిజర్వేషన్ 4% రిజర్వేషన్ ఏమో వారికి సపరేట్ రిజర్వేషన్ ఇస్తారు. అదే కాకుండా బీసీలకు ఏదైతే రిజర్వేషన్ ఇచ్చిండ్రో ఆల్రెడీ ఇచ్చినటువంటి రిజర్వ్డ్ సీట్లలో మీరు ముస్లింలను అందరినీ కూడా అభ్యర్థులుగా పెట్టారు. ముస్లింలందరూ కూడా బీసీలకు ఎట్లా అయ్యారండి నాకు అర్థం అవ్వడం లేదు. మీకు 56% బీసీలు ఉన్నారని చెప్పి దాంట్లోకి వెళ్ళి 10% ముస్లింలు ఉన్నారని చెప్పారు. అంటే అక్కడనేమో మా బీసీలకు రావాల్సినటువంటి వాటా నుంచేమో 10% వాళ్ళకి ఇస్తారు, దాని మీదకి వెళ్ళి ఇంకొక 4% మళ్ళొకసారి రిజర్వేషన్ చేస్తారు. అంటే దాని అర్థమైంది 12% ఉన్నటువంటి ముస్లింలకు మీరు 14% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అనుకుంటున్నారా? అంటే ఇదెక్కడ రాజకీయం నాకు అర్థం అవ్వడం లేదు. ఇదెక్కడ తుష్టికర రాజకీయం? ఈ అపీజ్మెంట్ పాలిటిక్స్ ఏంది? మిమ్మల్ని రేవంత్ ఉద్దీన్ అన్నది దేని గురించి అంటే మీరు ఏదైతే తుష్టికర రాజకీయం చేస్తున్నారో దాన్ని చూసి మిమ్మల్ని రేవంత్ ఉద్దీన్ అనడం జరిగింది. మేము ఎప్పుడు ఓరికి వ్యతిరేకం కాదు, భారతీయ జనతా పార్టీ ఏ ఒక్కరికి వ్యతిరేకం కాదు, కానీ ఈ అపీజ్మెంట్ పాలిటిక్స్కి మేము వ్యతిరేకం. ఏడ కూడా అపీజ్మెంట్ పాలిటిక్స్ అనేది మేము చెయ్యం. అందరినీ సమానంగా చూస్తాం. రిజర్వేషన్స్ ఎవరికి ఏ రకంగా కావాలనో వారికి ఆ రకంగా వచ్చేటువంటి 100% చేసి పెడతాం. ధర్మంగా బీసీలకి రావాల్సినటువంటి రిజర్వేషన్ను మీరు ముస్లింలకు ఇస్తారా? యాదవ్కి రావాల్సినటువంటి రిజర్వేషను మీరు యాకుత్కు ఇస్తారా? మల్లయ్య గౌడ్కి రావాల్సిన రిజర్వేషను మీరు మొహమ్మద్ అలీకి ఇస్తారా? ఇదా మీరు చేసేటువంటి న్యాయం? ఇదా మీరు బీసీలకు చేసే న్యాయం?